స్వాగతం సార్ ఎంపీ భరత్ కుమార్ గారికి, భరత్ రామ్ గారికి. బుక్ కూడా చిన్న బుక్ పివి నరసింహరావు. భరత్ అంటూ భరతుడుగా మగవాళ్ళని, రామబాణంలా ఆడవాళ్ళని అండగా నిలుస్తూ మార్గం చూపుతూ మార్గాన్ని భరత్ రామ్ గారికి వెల్కమ్ చెప్తున్నాం స్టేజ్ మీదకి. మరి అందరికీ వేదిక మరి మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు అలాగే చీఫ్ విప్ మార్గాని భరత్ గారిని వేదిక మీద సాధుగా ఆహ్వానం తప్పట్లు కొట్టి ప్లీజ్ గివ్ ఏ బిగ్ హ్యాండ్. అలాగే మన టౌన్ వైఎస్ఆర్సీపీ సెక్రటరీ మారుతి లక్ష్మి గారు వేదిక మీద, అలా మహిళా అధ్యక్షురాలు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. మేడం రండి. హసీనా గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మహిళా అధ్యక్షుల వారికి ఇస్తుంది. ఈరోజు మన విశిష్ట అతిథి భరత్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతుంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే స్టూడెంట్స్ అందరికి కూడా మరొకసారి మహిళా దిన శుభాకాంక్షలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం, మళ్ళీ నాకు నా కాలేజ్ డేస్ గుర్తొచ్చే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా చాలా హ్యాపీగా ఉంది. మరి మన అందరికీ కూడా తెలుసు, మార్చ్ 8 ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పగలరా మనము ఎందుకు విమెన్స్ డేని గుర్తుకు చేసుకొని మనం సెలబ్రేట్ చేసుకుంటాం? ఎందుకు చేసుకుంటాం చెప్పగలరా? చెప్పండి ఎవరో ఒకళ్ళు. చెప్పు, నువ్వు చెప్పు. ఎందుకు చేసుకుంటాం? సరే ఒకటి చెప్పండి. మన గురించి మన ముఖ్యమంత్రి గారు దిశ యాక్ట్ని అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు. మన అందరి గురించి, అంటే మహిళల గురించి ప్రత్యేకించి దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు, దిశ యాప్ని కూడా తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళు దిశ యాప్ లేని వాళ్ళు ఒక్కసారి చేయొద్దండి. అందరికీ ఉన్నాయా? నేను వచ్చి ఫోన్లు చెక్ చేస్తాను. కాదు, ఇంట్లో ఉంటాయి కదా.
సో దిశ యాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి గర్ల్ దగ్గర, విమెన్ దగ్గర, అందరి దగ్గర కూడా దిశ యాప్ అనేది 100% మెయింటైన్ చేయండి. నేను ఈ రోజున మీ అందరికీ కూడా ఒకటే మెసేజ్ చెప్పేది ఏంటంటే, విమెన్ మెన్తో పాటు ఏమాత్రం తీసిపోరు, మీరు ఈక్వల్ కన్నా ఎక్కువ. ఎందుచేతనంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి. వచ్చినప్పుడు మగవాళ్ళ కన్నా గర్ల్స్దే ఎక్కువ పర్సంటేజ్ ఫస్ట్ క్లాసులు వస్తాయి. లేకపోతే నేను ఎప్పుడు కూడా అనుకుంటా ఉంటాను పేపర్స్ చూసినప్పుడు, ఎందుకు బాయ్స్కి ఎందుకు విమెన్ కన్నా ఎక్కువ రావట్లేదని బాధపడుతూ ఉంటాను. అంటే మీ ఐక్యూ లెవెల్స్, అంటే బాయ్స్కి రకరకాల వ్యవహారాలు ఉంటాయి కాబట్టి తిరుగుతూ ఉంటాము. విమెన్ గర్ల్స్ బుక్ పట్టుకుని అట్లా చదువుతూ ఉంటారు కాబట్టి మీకు ఎప్పుడు ఫస్ట్ మార్క్స్ వస్తూ ఉంటాయి. మరి ఈ రోజున మన రాజమహేంద్రి కాలేజెస్ చైర్మన్ టీకే విశ్వేశ్వర రెడ్డి గారు, ఆయన కూడా ఎన్నో ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ని చేస్తూ ఉంటారు. నన్ను మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏంటి విశ్వేశ్వర రెడ్డి గారు ప్రోగ్రామ్స్ పెడితే ప్రతి ప్రోగ్రామ్కి వచ్చేస్తూ ఉంటారని. నేను ఒకటే చెప్పాను, ఆయన చేసే ప్రోగ్రామ్ గోదావరి పరిరక్షణ. ఆయన ఇన్ఫ్యాక్ట్ నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మరి ఆయన తీసుకుంటున్నారు. అదే రకంగా విమెన్ ఎంపవర్మెంట్ గురించి మరి ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే డ్వాక్రా మహిళలు ఉన్నారు, డ్వాక్రా మహిళలు మన రాష్ట్రంలో సుమారుగా మోర్ దెన్ 80 lakh విమెన్కి వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి, మరి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆసరా అని ఇప్పుడు దాకా దగ్గరగా ఒక 15,000 crores వాళ్ళ ఖాతాల్లో గతంలో అప్పులు చేసినవి ఇప్పుడు దాన్ని మాఫీ చేస్తూ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లోకి వేస్తూ ఉంటే బ్యాంక్స్కి అవి రీఎంబర్స్ అవుతూ ఉంటాయి. సో అంత పెద్ద ఎత్తున విమెన్ని అప్లిఫ్ట్ చేయాలా, విమెన్ అందరినీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా. అదే రకంగా ముఖ్యమంత్రి గారు మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 31 lakh హౌసెస్ని విమెన్ పేరు మీదనే, అంటే మీ మదర్స్ పేర్ల మీదే రిజిస్ట్రేషన్ చేసి చెప్తున్నారు. ఎందు గురించి అని అంటే, నేను ఇందాక చెప్పాను కదా, బాయ్స్కి రకరకాల వ్యవహారాలు ఉంటాయి, వ్యాపకాలు ఉంటాయని. మరి ఒక మహిళ చేతిలో ఇంటిని మెయింటైన్ చేయాలి అని అంటే చాలా పిల్లలందరినీ కూడా తీర్చిదిద్దుతూ, హస్బెండ్ని బాగా చూసుకుంటూ, మహిళా చేతిలో ఎప్పుడైతే డబ్బులు చేతిలో ఆడుతూ ఉంటాయో ఫ్యామిలీని అంతా కూడా ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. సో అదే రకంగా ముఖ్యమంత్రి గారు అదే ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ మరి మహిళల పేరు మీద ఏమేమి ఇస్తున్నారు చెప్పండి, స్కీమ్స్ చెప్పండి. అమ్మఒడి, నెక్స్ట్ విద్యా దీవెన, ఇంకా నెక్స్ట్ ఇంకా ఇప్పుడే చెప్పా వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, మీ పేర్ల మీదే హౌసెస్ రిజిస్ట్రేషన్, ఇట్లాగే ఎన్నో నావెల్ ప్రోగ్రామ్స్ని, స్కీమ్స్ని తీసుకొచ్చి విమెన్ అంతా కూడా ఎంపవర్మెంట్ చేయాలి అని ఆలోచనతో మరి ముందుకు వెళ్తున్నారు. దీంతో పాటు మీరంతా కూడా యంగ్ ఇండియా కాబట్టి మీ అందరికీ కూడా ఒకటే మెసేజ్ చెప్పేది ఏంటంటే, ఎవ్వరు కూడా స్టడీస్ని కానీ లేకపోతే మీకు ఇష్టమైన యాక్టివిటీ ఏదైతే ఉంటుందో దాంట్లో బీ ద నంబర్ 1 స్పాట్. ఎప్పుడైతే ఉమెన్ ఎంపవర్మెంట్, విమెన్ ఆంటర్ప్రైనర్స్ ఎప్పుడైతే రెడీ అవుతారో, అంటే మీరు చాలామందిని మీరు చూసుకుంటే బిజినెస్ లైన్ ఇట్లాంటి మ్యాగజైన్స్లో మనం చూస్తే చాలా ఫ్యూ నెంబర్ ఆఫ్ విమెన్ ఆంటర్ప్రైనర్స్ ఉన్నారు. ఎప్పుడైతే విమెన్ ఆంటర్ప్రైనర్స్ కింద ఎప్పుడైతే రెడీ అవుతారో వాళ్ళ ఆర్గనైజేషన్లో నెంబర్ ఆఫ్ విమెన్ని డిప్లాయ్ చేసుకుంటారు, ఎంప్లాయ్ చేసుకుంటారు.
మీరు ఇవన్నీ కూడా ఒకసారి విమెన్ ఆంటర్ప్రైనర్స్ ఎవరైతే స్టార్టప్స్ నుంచి పైకి వచ్చారో వీళ్ళందరి యొక్క లైఫ్ స్టోరీస్ చదవమని మీ అందరికీ కూడా అపీల్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నానంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. మరి ఈ రోజున మనం అందరం కూడా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామనంటే విమెన్కి ఇంత శక్తి ఉంది అని మిగతా విమెన్ అందరికీ కూడా తెలియాలని ఒక ఉద్దేశంతో మనము ఇంటర్నేషనల్ విమెన్స్ డేని జరుపుకుంటూ ఉంటాం. అంటే మనకింత స్ట్రెంగ్త్ ఉంది, మనకింత శక్తి ఉంది, బిఫోర్ ఇయర్కి ఎన్ని మార్పులు వచ్చినాయి. మరి టోటల్గా మన అందరికీ కూడా సమాజంలో సొసైటీలో మార్పు రావాలి. నిన్న కూడా ఒక సేమ్ ఇట్లాగే ఒక ఫిలంథ్రాపిక్ సొసైటీ వాళ్ళు ఇట్లాగా ఏ రంగాల్లో ఉన్న విమెన్ ఉన్నారో వాళ్ళకి ఎక్సలెన్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్ అని అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. అవార్డ్స్ కూడా ఎందుకు ఇస్తున్నారు అంటే ఒకళ్ళు అదే సేమ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అవార్డు వచ్చింది, వాళ్ళని చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అవుతారు. సో ఆ పాయింట్స్లో అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మీ అందరూ కూడా లైఫ్లో గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఖచ్చితంగా నేను ఏదైతే ఫీల్డ్లో ఉంటానో ఆ ఫీల్డ్లో నేను నంబర్ 1 స్పాట్లో ఉండాలి అని చెప్పి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటారా? దాని గురించి వర్క్ చేస్తారా? మరి మీరు ఒకళ్ళు చెప్పండి, విమెన్ ప్రొఫెషన్లో ఇప్పుడు నీకేం అవ్వాలనుకుంటున్నావు? రెడ్ డ్రెస్ ఏం అవ్వాలనుకుంటున్నావు లైఫ్లో? డాక్టరా? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు. సో చెప్పండి, ఏ ప్రొఫెషన్ చాలా కష్టమైన ప్రొఫెషన్ చెప్పండి? ఎందుకు హౌస్ వైఫ్ కష్టం? ఎందుకు కష్టం? వంట చేయాలా? బట్టలు ఉతకాలా? అంతేనా? నిజమే, ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే. పొద్దున్నే లేవాలి, వంట చేయాలి, పిల్లల్ని రెడీ చేయాలి, స్కూల్కి పంపించాలి, వాళ్ళు వచ్చిన తర్వాత చదివించాలి. ఇప్పుడు మరి ఆన్లైన్ క్లాసెస్ కూడా వచ్చినాయి కదా, కూర్చోపెట్టి 24 గంటలు కూర్చోపెట్టి ఆన్లైన్లో చదివించాలి. మళ్ళీ బట్టలు ఉతకాలి, అంటులు తోమాలి. అది ఇద్దరు వర్క్ చేసుకున్నారు అనుకో, సగం వర్క్ హస్బెండ్కి వదిలేస్తారు, నువ్వు చేయ. మరి హస్బెండ్ వైఫ్ని ఇంకా ఎక్కువ లవ్ చేస్తున్నాడు అనుకో, ఆమె పడుకుంటుంది, అన్ని పనులు నువ్వే చేయి. నేను లక్కీలే. సో ఈ రకంగా విమెన్ ఎంపవర్మెంట్ అనేది 100% జరగాలి. అదే ఆ ప్రిన్సిపల్, ఆ ఫార్ములానే మన ముఖ్యమంత్రి, మనందర ముఖ్యమంత్రి పేరు గట్టిగా చెప్పండి ఒకసారి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 50% ప్రతి దాంట్లో కూడా విమెన్కి అర్ధ భాగం, హాఫ్ ఆఫ్ ద లైన్ షేర్ విమెన్కి ఇవ్వడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి స్టేజ్ మీద ఇంతమంది విమెన్ ఉన్నారు. ప్రతి ప్రోగ్రాంలో కూడా గతంలో రాజకీయ వేదికలు చూస్తే మొత్తం ఒకళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు స్టేజ్ మీద ఉండేవారు. కానీ ఇప్పుడు మెన్ కన్నా ఎక్కువే విమెన్ ఉంటున్నారు. నన్నేమో సెంటర్ చేస్తున్నారు. సో ఆ రకంగా విమెన్ అందరూ కూడా మెన్తో పాటు సరిసమానంగా ఉండాలి. దాని గురించి రాబోయే రోజుల్లో ఎన్నో నావెల్ ప్రోగ్రామ్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు సొసైటీలో ఎన్నో చేంజెస్ రావాలి, మన అందరి మైండ్ సెట్లో చేంజెస్ రావాలి. మొన్న చూస్తే విజయవాడలో ఇన్సిడెంట్ చూస్తే నిజంగా వెరీ వెరీ ప్యాథటిక్. అసలు ఎందుకు జరుగుతుంది? ఏది కూడా మనకి ఇష్టం లేనిది ఏదైనా జరుగుతుంది అని అంటే మీరందరూ కూడా మీ పేరెంట్స్కి కానీ, మీ బ్రదర్స్ కానీ, లేకపోతే అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్తో కానీ ప్రతి ఇన్సిడెంట్ కూడా మీరు నమ్మిన వాళ్ళతో షేర్ చేసుకోండి.
మీ యొక్క బ్రెయిన్ సరిపోవట్లేదు, మీ నాలెడ్జ్ సరిపోవట్లేదు అని అంటే మీరు ఎవరినైతే నమ్ముతారో, మీరు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళకి చెప్పడం వలన ఈ యొక్క అనర్థాలు జరగకుండా ఉండేదానికి మరి మీ అందరికీ కూడా ఆ యొక్క అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏది కూడా మనసులో దాచుకోవద్దు. మీకు నచ్చిన వాళ్ళని, మీరు నమ్మిన వాళ్ళకి అది ఎప్పుడు కూడా షేర్ చేసుకోమని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇది ఈ ఏజ్ గ్రూప్ వరకు మీకు బాగానే ఉంది. మరి పాపం జువెనైల్స్, చిన్న పిల్లలు, మరి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా మరి మీ అందరూ కూడా మీ సిస్టర్స్కి, మీ పిన్ని పిల్లలు, బాబాయ్ పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు మీరందరూ కూడా గైడ్ చేయాలి. ఎందుకంటే మన భారతదేశంలో చూస్తే ఈ జువెనైల్స్ పైన ఈ యొక్క బ్రూటల్ అటాక్స్, సెక్షువల్ అబ్యూజెస్ ఎన్నో జరుగుతున్నాయి. రేట్ కూడా పెరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా తగ్గించాలి, మారాలి అని అంటే మన సమాజంలో, మన ఆలోచన విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. మరి మనం అందరం కూడా ఒకళ్ళు డిస్కస్ చేస్తూ ఈ యొక్క అంశాల గురించి ఎప్పటికప్పుడు మన చిన్నపిల్లలతో వీళ్ళతో ఎప్పుడు డిస్కస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే వీళ్ళు దీనికి రెండే రకాలు ఉంటాయి. ఒకటి పనిష్మెంట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, పెద్ద సంఘటనలు జరిగినప్పుడు క్యాపిటల్ పనిష్మెంట్ అనేది 100% ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొన్న మేము పార్లమెంట్లో కూడా నేనే మాట్లాడటం కూడా జరిగింది ఆ విజయవాడ ఇన్సిడెంట్. వీళ్ళందరికీ కూడా ఏదో నామకే వాస్తే, ఎందుకంటే చట్టం అనేది చాలా సింప్లిఫై ఉంది. నిర్భయ యాక్ట్ వచ్చిన తర్వాత కొంత స్ట్రెంగ్తన్ అయింది, కానీ దిశ యాక్ట్లో 21 డేస్లో ఏదైతే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినాయో 21 డేస్లో శిక్ష పడాలి అని చెప్పి క్లియర్ కట్గా ఆ యాక్ట్లో మెన్షన్ అయ్యి ఉంది. ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ అంటే మరణదండన జరగాలి అని చెప్పి ఆ చట్టంలో ఉంది. కానీ ఇలాంటి చట్టాలు ఏదో ఒక లూప్ హోల్స్తో మరి బయటకు వస్తూ ఉంటున్నారు, బెయిల్స్ ద్వారా బయటకు వస్తూ ఉంటున్నారు. మరి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మనం అందరం కూడా మన వాయిసెస్ గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ, నేను కూడా మొన్న ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు చాలామంది యంగ్స్టర్స్ 14 years 15 years పిల్లలు, బాయ్స్ గురించి చెప్తున్నాను, వీళ్ళంతా కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కింద ఉన్నారు చాలామంది. మరి వీళ్ళందరికీ ఏంటంటే చదువుకోవడం ఇష్టం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే హీరోయిజం గురించి వాళ్ళు బయటకు వచ్చి ఏదో రౌడీజం అంటే కొంచెం ఇష్టం ఉంటుంది, ఎందుకంటే సినిమాలు చూస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, హీరోయిజం చూపించడానికి ఈ మధ్యకాలంలో కొంతమంది తయారవుతున్నారు, బ్లేడ్ బ్యాచ్ అని. వీళ్ళందరినీ కూడా నిర్మూలించాలి. వీళ్ళందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా డిస్కస్ చేసాం. కౌన్సిలింగ్ అనేది చాలా గట్టిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వీళ్ళందరినీ కూడా డైవర్ట్ చేయడానికి మన రాజమండ్రిలో సీఎం గారిని ఒప్పించి ఒక ఇండోర్ స్టేడియం, ఒక 25-26 crores ఇండోర్ స్టేడియం కూడా ఫండ్స్ తీసుకుని రావడం జరిగింది. అది కూడా టెండర్స్కి కాల్ ఫర్ చేస్తున్నాము. మన ఒక మనిషి చెప్తున్నాడు, మీరు కనుక ఇండోర్ స్టేడియం తీసుకుని వస్తే మీరు ఒక 50% ఈ బ్యావర్స్ బ్యాచ్ని అందరినీ కూడా తీసుకెళ్ళి మీరు స్పోర్ట్స్లోకి తీసుకెళ్ళిపోవచ్చు. అది నిజమే, వాస్తవమే. అట్లాగా క్రికెట్ స్టేడియంని కూడా తీసుకుని వస్తున్నాం. క్రికెట్ స్టేడియం కూడా తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా స్పోర్ట్స్లో మనం తీసుకొని రావడం జరిగితే వీళ్ళందరికీ మన ఇండియాలో ఒలింపిక్స్ కూడా చూస్తే మొన్న ప్రతిసారి 1-2 మెడల్స్ గెలిస్తేనే చాలా పెద్ద గగనం. ఇంత 130 crore పాపులేషన్లో మొన్న 7 మెడల్స్ వచ్చినాయి. ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చాలా తక్కువ. సో ఇప్పుడు యంగ్స్టర్స్ ఎంపీస్ కింద, ఎమ్మెల్యేస్ కింద రావడం వలన మా అందరికీ కూడా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఒకటే ఏజ్ గ్రూప్లో స్టూడెంట్స్ కానీ లేకపోతే ప్లేయర్స్ కానీ ఉండడం వలన వాళ్ళకి ఏదైతే ఇష్టమవుతుందో ఆ మైండ్ సెట్తో మేము కూడా ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా పుష్ చేసి
క్రికెట్ స్టేడియంస్ కానీ ఇండోర్ స్టేడియంస్ కానీ తీసుకొని వస్తున్నాము. మరి మనకు ఒకే లాస్ట్ ఫైనల్గా ఒక్క మాట చెప్పి కంప్లీట్ చేస్తాం. మన ఇండియన్ స్పోర్ట్స్ బడ్జెట్ తెలుసా ఎంతో? తెలీదా? కేవలం 2000 కోట్లే. చాలా చాలా తక్కువ. 2000 crores శాలరీస్ ఇస్తారా? లేకపోతే ఏం చేస్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేస్తారు? మన ఒలింపిక్స్ ఉంటే ఆల్మోస్ట్ 303 మెడల్స్ ఎన్ని ఉన్నాయి. సో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ తీసుకుంటే మోర్ దెన్ 900 మెడల్స్ వస్తాయి. ఈ 900 మెడల్స్లో మొన్న ఒలింపిక్స్లో మనం సాధించింది 7 మెడల్స్. ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అంటే, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మనకి వాటర్ స్పోర్ట్స్ చూసుకుంటే స్విమ్మింగ్కి సంబంధించి వాటర్ స్పోర్ట్స్లో ఆల్మోస్ట్ 56 మెడల్స్ ఉన్నాయి. ఆ 56 మెడల్స్లో మన ఇండియాలో వింటర్ సీజన్ కానీ రైనీ సీజన్ కానీ మరి చలి ఎక్కువ ఉంటుంది కదా, ఆ టైంలో ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుందా? అవకాశం ఉండదు. ఎందుకంటే టెంపరేచర్ ఆపరేటెడ్ స్విమ్మింగ్ పూల్స్ అనేది మనం వేళ్లపైన లెక్క పెట్టచ్చు, ఒక 4-5 ఉంటాయేమో భారతదేశంలో. బట్ వేరేస్ వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే వాళ్ళకి ప్రతి పూల్ కూడా టెంపరేచర్ ఆపరేటెడ్ అని ఉంటుంది. మీకు మార్క్ ఫిలిప్స్ అని విన్నారా పేరు ఎప్పుడైనా? మార్క్ ఫిలిప్స్ అని ఒక స్విమ్మింగ్లో అతను రోల్ మోడల్. అతను గురించి ఒకసారి మీరు వికీపీడియాలో చదవండి. ఆయన చెప్తాడు, నేను ఇన్ని మెడల్స్ సాధించడానికి కారణం ఏంటంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. రోజుకి 24 గంటలు ఉంటే నేను 8 to 9 hours వాటర్లో స్పెండ్ చేసేవాడిని, వాటర్లో ప్రాక్టీస్ చేసేవాడిని. మనిషికి ఏదైతే మనం ఒక గోల్ సెట్ చేసుకొని దాన్ని ఎయిమ్ చేసి దానిపైన మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, ఇంకా మనల్ని కొట్టేవాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. ఆ ఎయిమ్ ఏదైతే ఉందో, ఆ టార్గెట్ ఏదైతే ఉందో, మీ అందరూ కూడా ఆ టార్గెట్ని అచీవ్ చేయాలి అని మీ అందరి దగ్గర నుంచి కూడా మరి కోరుకుంటూ ఒక ఎయిమ్ చేయండి. ఆ ఎయిమ్ని 100% అచీవ్ చేసేటట్టు మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. లైఫ్లో మీరు 100% సక్సీడ్ అవుతారు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను అది ట్రై చేశాను కాబట్టి మీ అందరినీ కూడా ట్రై చేయమని, ఒక ఎయిమ్ చేయండి. ఆ ఎయిమ్ని ప్రాక్టీస్ చేస్తూ అచీవ్ చేయడానికి ప్రయత్నించండి. 100% మీరు విజయం సాధిస్తారు. మరి మీ అందరికీ కూడా ఈ రోజున ఇన్ అడ్వాన్స్గా హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. స్త్రీ సృష్టిస్తుంది, శక్తినిస్తుంది, హక్కును చేర్చుకుంటుందని చెప్పకనే చెప్పారు మన హీరో భరత్ రామ్ గారు ఈరోజు. అలాగే స్పోర్ట్స్ గురించి చెప్పారైనా, ముఖ్యంగా మహిళలకి స్పోర్ట్స్ చాలా అవసరం. ఓకే, స్పోర్ట్స్ అనేది మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఒక చక్కటి బాటను ఏర్పరుస్తుంది. అలాగే వంటిల్లో అన్నారు. వంటిళ్ళు అంటే నిజంగా ఇంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారంటే వంట చేయడం వల్లే. ఎందుకంటే ఆ వంటలోనే క్రియేటివిటీ ఉంటుంది. సో కాబట్టి ఇక నుంచి వంట గురించి చులకనగా మాట్లాడద్దు. వంటను ఎంత బాగా చేస్తే అంత బాగా చదువుకోగలుగుతారు. ఓకే సార్, ఓకే అది కూడా చెప్పండి. నల్లబీమ పాకాలంటే ఎంతమంది ఉన్నారండి? మగవాళ్ళు తక్కువ మందే కదా. అసలు మీరు చేస్తే ఏం కావచ్చు, వెళ్ళక్కర్లేదు కిచెన్లోకి, ఎందుకంటే మేము అంత బాగా తింటాం. సో కాబట్టి ఇక నుంచి మీరు పెళ్లి చేసుకుంటే మీ హస్బెండ్ చేయమనండి, ఎందుకంటే చాలా అద్భుతంగా చేస్తారు. ఓకే, సో ఈరోజు ఎన్నో చక్కటి విషయాల్ని మనకి వివరించి, అలాగే ఒక 10 years బ్యాక్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి సబ్జెక్ట్కి టాపర్లో నిలిచిన వాళ్ళందరికీ అవార్డు ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో ఉండేది అవార్డు. ఒక సబ్జెక్ట్కి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఉండేది. సో మళ్ళీ కూడా అవి బయటికి తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలా ఉంటే యూత్ మరింత బాగా నేను చదవాలి పోటీ పడతారు. అంటే పోటీ అనేది ఎప్పుడు కష్టంగా ఉండకూడదు, ఇష్టంగా ఉంటేనే మరింత బాగా ముందుకెళ్ళగలుగుతారు. ఈరోజు స్కీమ్స్ గురించి చాలా బాగా చెప్పారు భరతరామ్ గారు. అవన్నీ నిజంగా మీరు వినేసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం కాదు, మీ పక్క వాళ్ళకి షేర్ చేయండి.
అంటే హీరో భరత్ రామ్ గారు చెప్పారు కాబట్టి మైండ్లో ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరందరూ కూడా ఈ స్కీమ్స్ని షేర్ చేస్తూ మరి బాగా మీ స్టడీస్లో కానివ్వండి ఈ రాజమండ్రికి మరింతగా పేరు తెస్తారని ఆశిస్తూ సార్. ఈరోజు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన రుడా చైర్మన్ సరళారెడ్డి గారికి మన ఎంపీ భరతరామ్ గారు అలాగే వేదిక మీద ఉన్న మహిళా నాయకురాలు అందరూ కూడా ఫెలిసిటేషన్ చెప్తారు. మీ దగ్గర సార్ నెంబర్ ఉందా? అదేం కాదు, టీచర్ లేదు కదా. రెండు ఫోన్లు అది ఎంపీ గారు నేను రెండు ఫోన్స్ రాదు. నెక్స్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. మరి హ్యాపీ గారితో ఇప్పుడు మేడం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రెడీగా ఉన్నామా? ప్రైజెస్ డి యశ్వంతి సెకండ్ ఇంటర్ ఎంపీసీ, టి మధులత సెకండ్ ఇంటర్ ఎంపీసీ, ఎస్ జాహ్నవి సెకండ్ ఇంటర్ ఎంపీసీ. మహిళా దినోత్సవం ఎందుకు స్టార్ట్ అయిందో తెలుసండి? ఏదో చదువుకుంటున్నా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నా. ఫస్ట్ శ్రామికుల నుంచి మహిళా దినోత్సవం స్టార్ట్ అయింది. మహిళా శ్రామికుల దినోత్సవం అంటే అప్పట్లో మహిళలతో పని చేయించేసుకునేవారు, డబ్బులు ఇచ్చేవారు కాదు, బాగా హింసించేవారు. అప్పటి మహిళలు ఇలా ఉండేవారు. అందుకే మన ఆడతనానికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ వారు ఈ బాక్స్ని ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇది నేను స్వరూపారాణి గారు కలిసి సెలెక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. తర్వాత ఎం ప్రసన్న, చంద్రహాసిని, ఏ భువనేశ్వరి సెకండ్ ఇంటర్ ఎంపీసీ, సెకండ్ ఇంటర్ ఎంపీసీ, థర్డ్ బీఎస్సీ ఎంఎస్సి వీళ్ళు రెడీగా ఉండాలమ్మా. ఎం విష్ణుప్రియ, పి దుర్గా భవాని, ఎస్ ప్రవల్లిక థర్డ్ బీఎస్సీ, థర్డ్ ఎంఎస్సి. అలాగే సాంప్రదాయ పోటీ తొక్కుడు బిళ్ళ ఐ అలేఖ్య, ఎన్ భవానీ, జి రమాదేవి సెకండ్ బీఎస్సీ, సెకండ్ ఇంటర్. పేరు వచ్చింది ఐ అలేఖ్య, ఎస్కే తరుణ్, ఏ మాధురి. ఆవా అప్పచ్చా గేమ్, అవ్వా అప్పచ్చ. పి మౌనిక, ఎం కల్పన, ఎస్ శృతి. పి లావణ్య, ఆర్ బిందు, కావ్య, జే జ్యోతిర్మయి. అవాపచ్చ గేమ్ అయింది. ఇప్పుడు నివేదిత స్కూల్, ఓల్డ్ నివేదిత స్కూల్ స్టూడెంట్స్ ఇప్పుడు గ్రూప్లో కొన్ని చేసాము ఈవెంట్స్. అందులోని మంచి డ్రాయింగ్లోని చాలా ప్రతిభ కల్పించినటువంటి లలిత గారికి, ముఖ్యంగా మన మార్గాని భర్త ద్వారా లలిత గారు ఒకసారి ముందుకు రండి. మహిళల్లో ఇంటికే పరిమితం కాదు, రకరకాల ఈవెంట్స్లో కూడా వాళ్ళు పైకెక్కండి. లలిత గారు పైకెక్కండి.
లలిత గారికి ఆర్ట్స్ విభాగంలో ఉమ్మగారు మీరు కూడా వెళ్ళాలండి. కమల గారు, ఉమాదేవి గారు, ఓల్డ్ స్టూడెంట్స్ యూనిట్స్లోని మంచి ఆర్టిస్ట్ అండి లలిత గారు. అలాగే అలాగే ఉమ్మగారికి కూడా పాటల కార్యక్రమంలో మెమోంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కమల గారికి మంచి యాక్టివ్ పర్సన్. ఓకే. అలాగే తెలంగాణ కార్పొరేషన్ చైర్మన్ భవానీ ప్రియ గారికి మెమోంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరి ఈరోజు యాక్చువల్గా ఈ ప్రోగ్రాం అంతటి కూడా మరి మన ఇంట్లో కమలాకర్ గారి యొక్క సతీమణి అయినటువంటి పద్మ కమలాకర్ గారు ఇక్కడ ప్రోగ్రాం పెట్టి మరి ఇక్కడ దీన్ని అంతా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. యాక్చువల్గా కమలాకర్ గారు నాకు చాలా మంచి మిత్రుడు. మన ఎమ్మెల్సీగా ఆయన కూడా పోటీ చేశారు. 2-3 సార్లు మా ఇంటికి కూడా వచ్చి ఏం చేద్దాం రెడ్డి గారు చాలా సార్లు మా ఇద్దరు కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కాదు 30 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆయన తిలక రోడ్లో ఆఫీస్ ఉంటుంది. అప్పటి నుంచి మీ ఇద్దరు కూడా మంచి స్నేహితులు. అలాగే ఈ ప్రోగ్రాం మొత్తం అన్నిటికీ కూడా కన్వీనర్గా మన ప్రవీణ్ కుమార్ గారు కన్వీనర్గా ఉండి ఈ ప్రోగ్రాం అంతా రన్ చేశారు. ఈ ప్రవీణ్ కుమార్ గారి తండ్రి సంటిబాబు గారు కారు ఏరియాకి ఏకైక డాక్టర్. ఆ రోజుల్లో వారాలకి 2-3 యాక్సిడెంట్లు జరిగి అలాగే మరి ఇక్కడ ప్రైజెస్ అన్ని కూడా మన దానవేపేటలో నూనె గానుగ పరిశ్రమ ఉంది, అందరికీ కూడా తెలుస్తుంది.